తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఏడాదికి మించి అధికారంలో ఉండదంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ ను పునాదులతో సహా కూల్చేస్తామని హెచ్చరించారు. కవిత అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ కు పిచ్చి పట్టిందన్నారు. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఎత్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ చోట మర్యాద మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నువ్వు నిన్న మనదాకా బచ్చగాడు మాట్లాడితే ఏమో అనుకుంటున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతావు. నువ్వు కట్టెపట్టుకొని నువ్వే అన్నావు కదా మమ్మల్ని వెంటాడతావని. మాకు కట్టెపట్టుకునే వెళ్ళలేదు, మేము గట్టిగా ఉన్నాం. నువ్వు ముసలాయన కట్టెపట్టుకుని వేటాడేది వెంటాడేది లేదు. నీ దుకాణమే బంద్ అయింది. అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోస్యాలు చెప్పడం